ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు వివరించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ దివాకర్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని, బాధితులెవరూ కార్యాలయం చుట్టూ తిరగొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి 8 నెలల జీతాలు పెండింగ్లో ఉన్న విషయం ఆయన దృష్టికి రావడంతో కలెక్టర్ స్పందించి 75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో ప్రతి సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి లబ్ధిదారుడు తెల్ల కాగితం మీద తమ సమస్యను రాసి ప్రజావాణి కార్యక్రమంలో అందించినట్లయితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు ప్రజావాణిలో వచ్చినటువంటి ప్రతి దరఖాస్తును పరిశీలన చేయాలని చెప్పి ఉన్నత స్థాయి అధికారులకు తెలియపరచడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తే నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. చెప్పండి, కలెక్టర్ గారు ప్రజావాణి కార్యక్రమంలో ఎలా స్పందిస్తున్నారు, ఎలా జరుగుతుంది ప్రజావాణి కార్యక్రమం? ములుగు జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సంబంధిత అధికారులను వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్స్ సంబంధించినటువంటి 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి అని కలెక్టర్ గారిని కలిసి దరఖాస్తు ఇచ్చిన సందర్భంగా కలెక్టర్ గారు వెంటనే దీనిపైన స్పందించి 75 లక్షల రూపాయలు మేము ఇప్పటికే మంజూరు చేసి విడుదల చేశాము. అవి డిఈఓ ఆఫీసులో పెండింగ్లో ఉన్నాయి. మీరు వాటిని ఫాలోఅప్ చేసి మీ అకౌంట్లోకి వచ్చే విధంగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. అదే రకంగా వెంటనే సంబంధిత డిఈఓ ఆఫీస్ అధికారులకు కూడా వీళ్ళ అకౌంట్లలో ఆ డబ్బులు జమ అయ్యే విధంగా ఫాస్ట్గా పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా స్కావెంజర్స్ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాకు అనేక దరఖాస్తులు కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని చేరుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే గతంలో ఇదే తాడవే మండలం సంబంధించిన లింగాల గ్రామస్తులు కూడా రావడం జరిగింది. వారి భూ సమస్యలు కూడా పరిష్కారం చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కొంతమంది పట్టాల సమస్యలు ఇచ్చిన వారికి తోట రైతులకు పట్టాలు కూడా అందిస్తామని చెప్తున్నారు. ప్రజావాణి కార్యక్రమం ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? ములుగు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమము ప్రజా సమస్యలకు పరిష్కారానికి వేదిక అయింది అని మాకు అర్థమవుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా లింగాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు వారి పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటూ ఉన్నారు. పట్టా భూములు అయినప్పటికీ ఫారెస్ట్ రైట్స్ చట్ట ప్రకారం పట్టా ఉన్నప్పటికీ కూడా దున్నుకొని ఇవ్వడం లేదనేటువంటి సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు ఆ భూమిని సంబంధించినటువంటి ఆ భూమిని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి సంబంధించి మీరు సహకరిస్తామనంటే మొక్కలు ఉచితంగా ఇస్తాము, ఫలసాయం పొందొచ్చు, వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఆదాయం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామనేటువంటి ప్రతిపాదనతోటి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంగీకరించారు. అది అక్కడ ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపడం కోసం ఇది మధ్య మార్గమైనటువంటి ఒక పరిష్కారాన్ని కనుగొని వెంటనే రైతాంగం చేతికి ఆ భూమి ఇప్పించడానికి కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి కృషి చేయడం జరిగింది. రైతులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆ రైతాంగం కూడా ఉద్యానవనం పేరుతోటి వెదురు సాగు చేసి అట్లాగే పంట ఫలాలు పండ్ల మొక్కల్ని సాగు చేసి అట్లా ఆదాయం పొందడం అవకాశం ఉంది. ఎలా ఉంది మొత్తం మీద ప్రజావాణి కార్యక్రమం? ప్రజావాణి కార్యక్రమం చాలా బాగుంది. ఇక్కడికి వచ్చారు, మీ సమస్య ఎవరికి చెప్పుకున్నారు, ఎలా అనిపించింది మీకు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో? ఈరోజు బాగా అనిపించింది. ఈరోజు మాకు చాలా బాధ అనిపించి ఒక్కసారి అయినా కలెక్టర్ డిఓని కలవాలనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి మాకు జీతాలు త్వరలో వేస్తామని మాకు ఆజ్ఞాపించింది. స్కావెంజర్లుగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మేము పనిచేసిన ఈ 7 నెలల జీతాలు రాలేదు సార్ అని అడిగాము. అడిగితే అమ్మ మేము 8 నెలల జీతాలు వేసాము, వేస్తే అక్కడ ఈసారి పేరు రాలేదు, ఈసారి కొట్టలేదమ్మా, పెండింగ్ వల్ల ఆగిపోయింది, ఈ మధ్యలో ఇస్తామమ్మా అన్నారు. బాగా మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయానికి ఈరోజు వచ్చారు కదా, కలెక్టర్ గారు ఎలా మాట్లాడారు? బాగా మాట్లాడారు. సమస్య పరిష్కారం చేశారా అన్నాడు? పరిష్కారం చేశాడు. వస్తాయమ్మా అని అన్నాడు. చెప్పే వరకు ఈసారి దగ్గర వేరే సారి కాడికి వచ్చింది. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ములుగు జిల్లా ముందంజలో ఉందని చెప్పచ్చు. ప్రతి సమస్యను పరిశీలించాలి, ప్రజలకు ఎవరికి ఇబ్బందులు జరగకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు
స్కావెంజర్లో కనీసం 8 నెలల వేతనాలు జీతాలు రాలే అని చెప్పి ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకోగా తక్షణమే కలెక్టర్ గారు స్పందించి 8 నెలల జీతాలు సుమారుగా 75 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలియపరిచారు. మీ యొక్క పేమెంట్ కూడా డిఓ గారి అకౌంట్లో జమ చేశామని కూడా తెలియపరచడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం మేము ముందుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకైతే జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా అధికారి అయితే కరెక్ట్గా తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పొచ్చు.